సంక్రాంతి పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు కదా. మరి మూడవ రోజైన కనుమ పండుగ విశేషాలను ఏంటో మనం చూద్దాం. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజును కనుమ పండుగగా మనం జరుపుకుంటాం. ముఖ్యంగా ఈ పండుగ కర్షకుల పండుగ. ఈ రోజున పాడి పంటలను, పశు సంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ఆరాధన విశేషంగా చేసే దినము ఈ కనుమ పండుగ. కనుమ పండుగ రోజున కూడా తలంటు స్నానం చేయాలి. శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు. ఈ పండుగ రోజున ఆడపడుచులు ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు. అంటే మినప్పప్పుతో చేసిన గారెలు వంటివి. ఆయుర్వేద ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. శీతాకాలం కాబట్టి మినపగారెలు తినడం ఆరోగ్యానికి మంచిది. నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది. కనుమ పండుగ రోజున సంవత్సరం అంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లు తిరుగుతూ గంగిరెద్దుల చేత అందరికీ ఆశీర్వాదములు ఇప్పిస్తూ వారి నుండి బియ్యం, పాత వస్త్రాలు వంటివి సేకరిస్తారు. కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్ళు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలాలలో చల్లుతారు. ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తోటలలోనికి తీసుకువెళతారు. ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాలలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది. తిరుమలలో శ్రీవారి పార్వేటి ఉత్సవం కనుమ రోజున ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి ఈ కనుమ పండుగ మానవులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా పండుగే. అందుకే సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, జానపదుల పండుగ. శ్రమజీవుల పండుగలో జంతుజాలంలో సైతం దివ్యత్వాన్ని చూసి పూజించే పండుగ ఈ కనుమ పండుగ. ఈ పండుగ రోజులలో పెద్దలు, పిల్లలు కలిసి గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. అందరూ తమ తమ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గును కూడా వేస్తారు. ఈ రోజున దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కనుల పండుగగా ఉంటుంది. కనుమ మరుసటి రోజును ముక్కనుముగా వ్యవహరిస్తారు. ఈ రోజున ఎవరైతే ఆనవాయితీ ప్రకారం భోగినాడు గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో వారు తమ సమీపంలోని నదుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని వెళ్ళి గొబ్బెమ్మను ఆ నీటిలో నిమజ్జనం చేసి అక్కడే బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు. పెద్దలు, పిల్లలు అన్నటువంటి భేదం లేకుండా అందరూ కలిసి గాలిపటాలను అక్కడే ఎగురవేస్తారు. ఈ విధంగా మనం పుట్టి పెరిగిన గ్రామాలను గుర్తుకు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. పండుగలు జరుపుకోవడం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్యం, పర్యావరణం, ఆధ్యాత్మిక అంశాలు ముడిపడి ఉంటాయి. సిరి సంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యాంత్రిక జీవనం నుండి మార్పు తెచ్చి మనలో కొత్త ఉత్సాహాలను, ఆనందాలను తీసుకువచ్చే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోండి. అందరికీ ఆనందాన్ని పంచండి. అందరూ సొంత ఊళ్లకు వెళ్ళి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకుందాం. పిల్లలకు మన పండుగల విశిష్టతను తెలియజేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందిద్దాం.